అట్లా ఏంటి ఈడీ కేసు మొత్తానికి ఈడీ పని మొదలుపెట్టింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదో చేద్దాం అనుకున్నారు కానీ పాపం వారి వల్ల కానట్లేదు. మరి ఈడీ రంగంలో దిగింది. మరి ఇప్పుడు కేంద్రం మరి ఈ విషయంలో వేగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? మరి కేటీఆర్ గారు మాత్రం ఇప్పుడు ఒక అంశాన్ని లేవనెత్తారు. చాలా నాకు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో చెల్లింపుల విషయంలోనూ సంబంధం లేదు, అట్లాగే ఒప్పందాల విషయంలో నాకు సంబంధం లేదు, ఇది మొత్తం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళదే బాధ్యత, నాకు ఎటువంటి సంబంధం లేదు దీని విషయంలో అని చెప్పని ఆయన డైరెక్ట్గా చెప్పేశారు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి అసలు అధికారులు మునిగిపోయినట్ట. అసలు వంశీ గారు ఈ కేసుకు సంబంధించే మొత్తం కేటీఆర్ గారి మీద వచ్చిన అంశమే ఏంటంటే అసలు ఎవరికి సంబంధం లేకుండా హెచ్ఎండిఏ ముందు వాళ్ళ ఫాదర్ వంశీ గారు హెచ్ఎండిఏ చైర్పర్సన్ గా ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధం లేదు, ఆయనకి చెప్పలేదు. అదేవిధంగా ఆ రోజు అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ గారికి ఆయనకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ అనుమతి లేదు, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు, ఏమీ లేకుండా ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లి పౌండ్లలోకి మార్చి చెల్లింపులు చేయడం అనేది రిజర్వ్ బ్యాంక్ నిబంధనల్ని పూర్తిగా అంటే ఫెమా నిబంధనల్ని ఉల్లంఘిస్తోంది. దీనికోసమే 8 కోట్ల దాకా ఈవెన్ ఫైన్ కూడా రిజర్వ్ బ్యాంక్ వేసింది వంశీ గారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఈవెన్ రాతపూర్వకంగా లేదు, దాంతో పాటు ఈవెన్ మౌఖిక ఆదేశాల మేరకే ఇచ్చాము, కేసీఆర్ గారు చెప్తేనే ఇచ్చాము అనేది అరవింద్ కుమార్ గారు తన సిఎస్ కి ఇచ్చిన తన వివరణలో ఇచ్చారు. దాంతో పాటు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అసెంబ్లీ అయిన తర్వాత నైట్ కేటీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడతా ఎస్ అంటే అలాంటి ఈవెంట్స్ ఇక్కడికి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆల్రెడీ కొన్ని సర్వేలు కూడా 700 కోట్ల లాభం వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మొత్తం అంటే ఈ అన్ని ఆదేశాలు ఇవ్వడము ఇవన్నీ లేట్ అయిపోతుందని ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేశామని ఆయనే స్వయంగా చెప్పారు వంశీ గారు బీఆర్ఎస్ భవన్ లోనే. ఎస్ ఆ చెప్పడం ద్వారానే ఆయన దాదాపు తన నేరాన్ని అంగీకరించినట్లుగా మనం భావించాలి. సరే అది ఒకవైపు, కానీ గతంలో ఎప్పుడు అన్నారు కదా ఈడీ మోడీ బోడీ దేనికైనా రెడీ అని చెప్పి 2022లోనే కేటీఆర్ గారు మునుగోడు ఎన్నికల సందర్భంగా అన్నారు వంశీ గారు. ఎందుకంటే అప్పుడు కవిత గారి మీద ఈడీ అని అన్నప్పుడు. కానీ ఒకటి అంటే భారతదేశం మొత్తం మీద ఒక ముఖ్యమంత్రి, అందులో మాజీ ముఖ్యమంత్రి, సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రిగా మనం భావించాలి, నాయకుడిగా అనుకున్న కేసీఆర్ గారికి ఉన్న ఇద్దరు అటు కుమార్తె కుమారుడు ఇద్దరి మీద కూడా ఈడీ కేసులు రావడం అనేది దేశంలో భారతదేశంలోనే ఇది తొలిసారి వంశీ గారు. ఎస్ ఎందుకంటే కవిత గారు సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించారని అనేది కవిత గారి మీద రావడము, ఆ సందర్భంగా కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి ఆ రోజు కొంత పరోక్షంగా ఈడీ అంటే ఏంటి అని అనేది ఆయనకు కొంత తెలిసి ఉంటది. ఈ రోజు ఎట్టి పరిస్థితులు అంటే ఇక్కడ మనీ లాండరింగ్ కంటే కూడా ఫెమా అనేది ఖచ్చితంగా చాలా పెద్ద కేసు అవుతుంది వంశీ గారు. మనీ లాండరింగ్ లో ఉన్నా లేకపోయినా ఫెమాకి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. అక్కడ ఈడీ అంటే పిలిచి విచారించి ఆయన వర్షం తీసుకొని పంపిస్తారా లేదా కవిత గారు లాగా అరెస్ట్ చేస్తారా అని అనేది చూడాలి వంశీ గారు. జనవరి 7న కేటీఆర్ గారిని పిలిచారు, సరే ఆయన ముందే చెప్పారు కాబట్టి దేనికైనా రెడీ అని చెప్పి ఆయన రెడీగా ఉన్నట్లుగానే భావించాలి వంశీ గారు. అంటే ఢీ కొట్టడానికి సిద్ధం కావాల్సిందే అంతే కదా వంశీ గారు. అంటే ఆయన డైలాగే కదా, అంటే చాలా రైమ్ తో కూడా ఈడీ మోడీ బోడీ దేనికైనా రెడీ అని అనేది. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు లాస్ట్ 5 years లో జగన్ ప్రభుత్వంలో మరి ఈ రోజున అధికారులందరూ కూడా ఆల్రెడీ విచారణకి సిద్ధమయ్యారు కూడా. ఎందుకని ఈ విధంగా మరి ఐఏఎస్లో ఒక బాధ్యతగా నిలబడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈ రోజున కేటీఆర్ చేసిన పోస్టు అంతే కీలకమైనటువంటి పోస్ట్లో ఉంటే, అందుట్లో ఆర్థిక వనరు బాగున్నటువంటి పోస్ట్లో ఉంటే వారికి అక్కడ 2 రకాలుగా లాభం జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఆఫీసర్స్ పోస్టింగ్ల కోసం ఎప్పుడు ఎగబడలేదు, ఎప్పుడు నాయకుల చుట్టూ తిరగలేదు. వాళ్ళ వర్క్ సిన్సియారిటీని బట్టి నాయకులు వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వర్క్ సిన్సియారిటీ లేదా హానెస్టీ కాదు, ఆ ఆఫీసర్ బాగా హానెస్ట్ అని అంటే అమ్మో అతను నాకు వద్దండి బాబు, అతను చెప్పిన మాట ఏంటంట, అతను చెప్పినట్టు మేము వినాలంట అని చెప్పని ఇప్పుడు ఆఫీసర్లను దూరంగా పెడుతున్నారు. నిజాయితీ, నిబద్ధత, సమర్థత ఉన్నటువంటి ఆఫీసర్ని. ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఎవరికి డిమాండ్ ఉంది అని అంటే ఆ రాజకీయ నాయకులు చెప్పినట్లుగా అయినటువంటి వాళ్ళు, ఏ పనైనా ఇలా కాదు నాకు ఇలా కావాలంటే ఎలాగైనది ఇలా చేయొచ్చు అని చెప్పి సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు, ఓకే ఇక్కడ ఆర్థిక వనరులు బాగున్నాయి, ఇక్కడ మీరు ఇటువైపు మీరు ప్రయాణించండి, నేను ఇటువైపు నుంచి మీకు సహకరిస్తానని చెప్పగలిగినటువంటి వాళ్ళు, లేదా ఇంకొంచెం మరీ ఇంకొక రకమైనటువంటి వాళ్ళు ఏంటంటే
ఏమండి ఇదిగో దీంట్లో ఇక్కడ డబ్బులు వస్తాయి, అది అక్కడ డబ్బులు వస్తాయి, మీరు ఇక్కడ తీసుకోవచ్చు, మీరు అక్కడ తీసుకోవచ్చు, ఇది ఇక్కడ నాకు ఎంత ఇవ్వండి, మీరు అంత తీసుకోండి అని చెప్పని ఇతనే కలెక్షన్ చేయించే విధంగా ఉండే. అది 3వ బ్యాచ్. ఇంకా 3వ బ్యాచ్ రాలేదనుకోండి, తక్కువగా ఉన్నారు, కానీ 2వ బ్యాచ్ ఎక్కువ అయ్యారు, మొదటి బ్యాచ్ తగ్గింది. ఇది మన దేశానికే నష్టం, దేశానికే నష్టం. 140 కోట్ల మంది ప్రజలకు అది జరుగుతున్నటువంటి నష్టం. అధికారులు నిజంగా హానెస్టీగా బలంగా వాళ్ళు గనక ఉంటే వ్యవస్థలు ఇంత దారుణంగా వెళ్ళవు. వీళ్ళు ఎప్పుడైతే ఒక పోస్టింగ్ల కోసం వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలని ఎప్పుడైతే తపనలోకి ఎప్పుడైతే వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారో అప్పుడు అసలైనటువంటి జరగాల్సిన నష్టం ఎక్కువగా జరుగుతుంది. సరే చూద్దాం రాజు గారు, ఇదంతా ఇప్పుడు మారాలి కదా, ప్రజలు మారుస్తారు, చివరికి ప్రజలే మార్చాలి. ఓకే రాజు.